అంతా 10 నిమిషాల్లోనే జరిగిపోయింది. కెమెరాలు విదేశీ గన్స్ తో ఉగ్రవాదుల పక్కా ప్లాన్ వేసి అటాక్ చేశారు. పహల్గామ్ కాల్పుల ఘటనని భద్రతా బలగాలు పరిశీలించాయి. ఉగ్రవాదులు ఏ విధంగా చొరబడ్డారు, ఏ రకంగా కాల్పులు జరిపారనే విషయంలో ఓ క్లారిటీకి వచ్చారు. పర్యాటకులు ఎక్కువగా ఉండే 3 ప్రాంతాల్ని ఎంపిక చేసుకుని 10 నిమిషాల్లోనే కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు. 70 బుల్లెట్లు ఫైర్ చేసినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన స్థలానికి అతి సమీపంలో ఉన్న అడవుల్లోంచి పర్యాటక ప్రాంతాల్లోకి ఉగ్రవాదులు చొరబడినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. విదేశీ గన్స్ తో పాటు కాల్పుల ఘటనని రికార్డ్ చేసేందుకు బాడీ కెమెరాల్ని ధరించారని తేల్చాయి. పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉన్న 3 స్పాట్లని ఎంచుకుని 6 ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులు జరిపినట్లు అంచనాకి వచ్చాయి. ఏప్రిల్ 22న మధ్యాహ్నం 1:50 ఫస్ట్ బుల్లెట్ ఫైర్ చేశారు. ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫామ్ లో ఉండటంతో తమ దగ్గరికి వచ్చే వరకు వారిని గుర్తించలేకపోయారు పర్యాటకులు. దాడులు జరిగే సమయంలో చిన్నారులు ఆడుకుంటుంటే పెద్దలు ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. అతి సమీపం నుంచి నేరుగా పర్యాటకుల తలపైనే గురిపెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపారు. కాల్పులు జరిగిన 40 నిమిషాల తర్వాత పోలీసులకి సమాచారం అందింది. ఘటనా స్థలానికి రవాణా సదుపాయం సరిగ్గా లేకపోవడంతో పోలీసులు రావడానికి ఆలస్యమైంది. 5 కిలోమీటర్లు కేవలం కాలినడక, గుర్రాల ద్వారా మాత్రమే అక్కడికి చేరుకోగలరు. మధ్యాహ్నం 3 గంటలకి స్పాట్ కి చేరిన పోలీసులు సహాయక చర్యలు మొదలుపెట్టారు. పోలీసులు మరి కాస్త ముందుగా వచ్చి ఉంటే కొందరి ప్రాణాలైనా కాపాడేవారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 25 మంది పర్యాటకులు, ఒక టూర్ ఆపరేటర్ మరణించినట్లు భద్రతా బలగాలు ధృవీకరించాయి. ఫైరింగ్ తర్వాత ఎటువైపు నుంచి వచ్చారో అటువైపునే టెర్రరిస్టులు వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. नहीं बेटा शांत रहो, लो पानी पियो पानी पियो।